ఇవాళ విశాఖ సిఐఏ సదస్సులో పెద్ద ఎత్తున ఎంఓఏలు జరిగాయన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు కూటమి సర్కారు శ్రీకారం చుట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పెద్ద ఎత్తున సహకారం అందిస్తోందన్నారు. ఇక 9 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతున్నట్లు తెలిపారు. 8 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని అంటున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో మా ప్రతినిధి శ్రీహరి ఫేస్ టు ఫేస్. భాగస్వామ్య సదస్సులు అయితే రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు పలు పారిశ్రామికవేత్తలు అయితే ఇప్పటికే ఎంఓయూలు కుదుర్చుకున్న పరిస్థితి కనబడతా ఉంది. సిఐఐ భాగస్వామ్య సదస్సులో ఇప్పటికి ఎన్ని ఎంఓయూలు అయ్యాయి అనే దానిపై మనతో వివరించేందుకు కొండపల్లి శ్రీనివాస్ మంత్రి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి ఒకసారి, రాష్ట్రంలో మనకు చూసుకున్నట్లయితే ఎంఓయూలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఎంఓయూలు అయితే అయిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటి వరకు ఎన్ని ఎంఓయూలు అయ్యాయి, ఎంత మేర పెట్టుబడులు రాష్ట్రానికి రాబోతున్నాయి? అంటే నిన్నటి వరకు అయితే సుమారు 2,60,000 కోట్ల రూపాయలకి ఎంఓఈ జరిగింది. అది ఈరోజు ఇంకా నాకు అప్డేట్ తీసుకోలేదు. బట్ డెఫినెట్గా ఒక పాజిటివిటీ మనం టోటల్గా ఓవరాల్గా చూసుకుంటే సుమారు ఒక 9 లక్షలు వర్త్ ఎంఓఈస్ అయితే 9 లక్షల కోట్ల వర్త్ ఎంఓఈస్ అయితే ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ పార్ట్నర్షిప్ సమిట్లో ఒక మంచి పాజిటివిటీ అయితే క్రియేట్ అయింది ఆంధ్రప్రదేశ్ పట్ల. ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే వెళ్ళిపోయారో పెట్టుబడులు పెట్టలేక, లేకపోతే గత గవర్నమెంట్లు ఇంట్లో భయపడి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఈరోజు మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వానికి ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక పాజిటివ్ గవర్నెన్స్ ఉంది. ఈ గవర్నెన్స్లో మనం డెఫినెట్గా చాలా ఈజీగా మనం ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు, చాలా స్పీడ్గా ఈ గవర్నమెంట్ రెస్పాండ్ అవుతుందనే విషయాన్ని మనం కమ్యూనికేట్ చేయగలిగాము. సో డెఫినెట్గా ఒక మంచి అప్రోచ్, మంచి పాజిటివిటీ అయితే ఈ పార్ట్నర్షిప్ సమిట్ ద్వారా క్రియేట్ అయింది. ఎంఓఎస్ కూడా ఇప్పటివరకు 30 ఎడిషన్స్ అయ్యాయి పార్ట్నర్షిప్ సమిట్ ఇప్పటివరకు దేశంలో. అన్నిటికన్నా ఎక్కువగా కూడా ఈ పార్ట్నర్షిప్ సమిట్లో కన్వర్జెన్స్ కూడా అవుతుందనేది మేము భావిస్తున్నాం. దీంతో పాటు మనం చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ సహకారం ఎలా ఉంది? ఇప్పటికీ మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పెద్ద ఎత్తున అయితే కేంద్ర ప్రభుత్వం కూడా మనకి సహకరించిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఇప్పుడు ఉన్న మోడీ ఏదైతే ఉందో వారి రాష్ట్రం పట్ల చూపించిన ప్రేమ ఎలాంటిది? అంటే ఇప్పటి వరకు కూడా గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన సపోర్ట్ కన్నా ఇంకెక్కువగా ఇస్తున్నారు. చాలా ఇంపార్టెన్స్ కూడా ఇస్తున్నారు. ప్రతి ఈవెంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ని వాళ్ళ తాలూకా ఏ విధి విధానాల్లో ఏం చేస్తే బాగుంటుందని ఒక గైడెన్స్ కూడా తీసుకుంటున్నారు మన ముఖ్యమంత్రి గారి ద్వారా. సో మన రాష్ట్రానికి పెట్టుబడి ఈ పార్ట్నర్షిప్ సమిట్ అనేది గ్లోబల్ పార్ట్నర్షిప్ సమిట్ అనేది ఇది ఇండియాకి సంబంధించింది. మన రాష్ట్రానికి హోస్ట్ చేసే అవకాశం మనకు కల్పించడం వల్ల ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ని ప్రమోట్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ని ఎవరైతే ఇప్పుడు పెట్టుబడిదారులు వస్తారో వాళ్ళందరూ కూడా మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టమని చెప్పే అవకాశం కూడా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయండి. అయితే గత ప్రభుత్వంలో ఏవైతే ఉన్నాయో ఈ సంస్థలు కొన్ని పెట్టడానికి నిరాకరించాయి, కొన్ని పెట్టుబడులు పెట్టడానికి. కానీ ప్రస్తుతం ఈ గవర్నమెంట్లో పెట్టుబడులు పెట్టడానికి మళ్ళీ తిరిగి వెళ్ళి నీకు అన్నీ కూడా మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి ఏంటి? ఎలా అంటే ఎందువల్ల ఇది మళ్ళీ ఇలా పెట్టుబడి పెట్టడానికి గల కారణాలు ఏంటి? స్పెషల్గా గుడ్ గవర్నెన్స్, ఒక పాజిటివ్ అప్రోచ్ ఉన్నటువంటి గవర్నెన్స్ ఈరోజు ఇక్కడ ఉంది. ఎటువంటి ఇండస్ట్రీ వచ్చినా కూడా స్వాగతం పలుకుతూ వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం కల్పిస్తూ వాళ్ళకి సేఫ్ ల్యాండింగ్, ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలన్నా వాళ్ళకి ల్యాండ్ చూపించడం కానీ, వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, లోకల్ ఇబ్బందులు లేకుండా ప్రొటెక్ట్ చేసి వాళ్ళని ఈజీగా రన్ చేసి ఎంప్లాయ్మెంట్ ప్రధానంగా భావిస్తూ. ఎందుకంటే ఈరోజు మనం ఎంప్లాయ్మెంట్ ఏ కంపెనీ ఏ ఇండస్ట్రీ అయితే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుందో వాళ్ళకి ఇన్సెంటివ్స్ కూడా ఎక్కువగా ఇస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా గమనించింది ఏంటంటే ఈ రాష్ట్రంలో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ సమస్య తీర్చాలంటే ఎక్కువ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి రావాలి, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ పెంచుకోవాలి. అలాగే ఇండస్ట్రీస్ని కూడా రూరల్ సైడ్ తీసుకెళ్ళాలి. అందుకే మీరు చూస్తే 175 ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా రూరల్ సైడ్ పెట్టడం వల్ల ఎక్కువ ఇండస్ట్రీస్ రూరల్ సైడ్ వెళ్తాయి. రూరల్ సైడ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువగా క్రియేట్ అవుతాయి. ఆ ఈకో సిస్టమ్ అంతా కూడా క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. ఎన్నికల సమయంలో 20 లక్షలకు పైగా ఉద్యోగాలు ఉపాధి హామీ కల్పిస్తామని చెప్పని కూడా హామీ ఇచ్చారు. ఈ సమ్మిట్ ద్వారా మీరు ఎంతమందికి ఎన్ని ఉద్యోగాలు కల్పించబోతున్నారు? అంటే ఈ సమ్మిట్ కానీ ఈ వచ్చినటువంటి లాస్ట్ 18 మంత్స్ ఇన్వెస్ట్మెంట్తో కానీ సుమారు 8 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నది మేము ప్రధానంగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఎనీ ఇన్వెస్ట్మెంట్ గ్రౌండ్ అయ్యి ఆపరేషన్స్ రావడానికి కనీసం ఒక 2-3 ఇయర్స్ పడుతుంది. ఆ 2-3 ఇయర్స్లో ఈ 8 lakh జాబ్స్ కూడా కన్వర్ట్ అయ్యి లోకల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది.
రైట్, ఇది ప్రస్తుతం ఏదైతే ఉందో మనతో కొండపల్లి శ్రీనివాస్ మంత్రి గారు చెప్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అయితే పెట్టుబడులు పెట్టేందుకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడిదారులు కూడా మన రాష్ట్రం వైపు చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా రాష్ట్రం పట్ల పెద్ద ఎత్తున సహకారం అందుతుందని చెప్పని కూడా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అయితే మనకి తెలుపుతున్న పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో శ్రీహరి, ప్రైమ్ 9 CAI భాగస్వామ్య సదస్సు నుంచి.